హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడ ఉండే ముల్లాలు, మౌల్వీలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. గోవధ నిషేధంపై. చూడండి, ఆవు బలికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సర్క్యులేషన్ ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ వచ్చిందో, ఇది 1950 చట్టం అప్పుడు తయారైంది. ఇది కొత్త చట్టం కాదు, కొత్త ప్రభుత్వం చేయలేదు. మరి దాన్నే ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఆ చట్టం ప్రకారం బలి ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. అందుకే ముస్లింలందరికీ మేము చెప్పేది, ఆవు బలి కాదు, ఆవు మాంసం తినడం కూడా ఎప్పటికీ మానేయండి. మరియు మేము ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆవుకు నేషనల్ యానిమల్ హోదా కల్పించి సంపూర్ణంగా ఆవును వధించడాన్ని, దాని మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, కొనడం, అమ్మడం అన్నింటిపై నిషేధం విధించాలి. కేవలం ముస్లింల కోసమే కాదు, దేవాలయాలలో కూడా బలులు అర్పిస్తుంటారు కదా, వాటిపై కూడా సంపూర్ణంగా నిషేధం విధించాలి. మరియు దీనికి నేషనల్ యానిమల్ హోదా కల్పించి ఈ వివాదాన్ని సంపూర్ణంగా వింటున్నారా ఏం మాట్లాడుతున్నాడు, శాశ్వతంగా ముగించివేయాలి. కానీ ద్వంద్వ విధానం ఉండకూడదు. మీరు దీన్ని వధించి కోట్లు, వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద స్లాటర్ హౌస్లు తెరిచి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్టర్ గా మన దేశం ఉంది. మరి భారతదేశ ప్రజలను తినడానికి ఇబ్బంది పెడుతున్నారు. తినడం పేరుతో వేధిస్తున్నారు, ఆవు పేరుతో కొడుతున్నారు. ఇది అన్యాయం, ఇది జరగకూడదు. బాగానే ఉంది. ఈయన మంచిగా చెప్పిండు. ఈయన వచ్చేసి కలకత్తాకు సంబంధించిన ఇమాము. బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం అమలు చేస్తుంది, అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి అమలు అవుతుందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిందనమాట. ఒకవేళ మమతా బెనర్జీ గెలిచింటే ఈ చట్టం అనేది అమలు అయి ఉండేది కాకపోయిండే. ఈ చట్టం అమలు చేస్తున్నామని చెప్పినప్పుడే ప్రభుత్వం ఈ ఇమాం వచ్చేసి ముస్లింలు ఎవరు బీఫ్ తినవద్దు అని చెప్పేసి వాళ్ళకి, ఇది ఇప్పుడు వచ్చిన చట్టం కాదు, 1950లో వచ్చిన చట్టము. కానీ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారంటే బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అమలు చేస్తున్నారని అంటే మాట్లాడిండు. అదేవిధంగా ఇంకో విషయం ఏం చెప్పిందంటే, ఈయన మనకు బీఫ్ అనేది ఇండియా ఎక్స్పోర్ట్లో నెంబర్ 3 ప్లేస్లో ఉంది, నెంబర్ 2 ఆర్ నెంబర్ 3 ప్లేస్లో ఉందని చెప్పిండు. తను యాక్చువల్గా బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఆపాలి. ఎందుకంటే గోవధ నిషేధం అనేది ఏదైనా గోవు ఎక్స్పోర్ట్ చేసినా జరుగుతుంది కాబట్టి. మరి చెప్పిన దాని ప్రకారం ఇండియా బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే మీరు సింపుల్గా ఒకసారి చాట్ జీపీటీలకు కానీ గూగుల్కి వెళ్ళి కానీ ఒకసారి టైప్ చేసేస్తే వాట్ టైప్ ఆఫ్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. నేను క్లియర్గా చదివి చూపిస్తున్నాను, మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇండియా మెయిన్లీ ఎక్స్పోర్ట్స్ బఫెలో మీట్, నాట్ కౌ మీట్. ఇన్ ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ buffalo meats is often categorized under beef, which cause fusion. The export product commonly called కారా బీఫ్ అంటారంట. ఈ బీఫ్ను అంటే బఫెలో బీఫ్ను కారా బీఫ్ అంటారంట. వాటర్ బఫెలో మీట్ అంటారంటారు దీన్ని. యాక్చువల్గా అందరూ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా అని చెప్పేసి, బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియా అనేది 2nd or 3rd ప్లేస్లో ఉంది వరల్డ్లో అని చెప్పేసి మనకు ఒక అందరూ చూసినావా, ప్రభుత్వం బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, మన ప్రపంచంలో మనం 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఉన్నాం బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడంలో. ఇది తప్పు కదా. మరి గోవధ నిషేధం చేస్తే సంపూర్ణంగా బీఫ్ అనేది ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా వధించడానికి అని చెప్పేసి కొందరు వాగుతుంటారు. యాక్చువల్గా బీఫ్ అనేది ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇండియా ఎక్స్పోర్ట్స్ ప్రైమరీ ఫ్రమ్ వాటర్ బఫెలో, అంటే మనకు గేదెలు ఉంటాయి కదా, గేదెల మీట్ బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుందంట. మోస్ట్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ రిస్ట్రిక్ట్స్ ఆర్ బ్యాన్ కౌ స్లాటర్ ఆఫ్ అఫీషియల్ ఎక్స్పోర్ట్ ఆర్
సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, వియత్నాం, మలేషియా, ఈజిప్ట్, యుఏఈ, ఇండోనేషియాకి ఈ బీఫ్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుందంట. కౌ కౌ బీఫ్ కాదు ఎక్స్పోర్ట్ అయ్యేది, బఫెలో బీఫ్ అనమాట. ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా, నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ 3 ప్లేస్లో ఉంది ఇండియా వరల్డ్లో బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడంలో అని చెప్పేసి వాగుతుంటారు కదా. ఇప్పుడు ఈ మౌలానా కూడా మాకు వాగిండు కదా వీడియోలో. యాక్చువల్గా బఫెలో మీట్ బీఫ్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా, కౌదని రిలీజియస్ పర్పస్లో ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఒకసారి తెలుసుకోవాల్సింది. మీరు కూడా గూగుల్లో కొట్టినా లేకపోతే చాట్ జీపీటీలో కొట్టినా వస్తుంది కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. చూశారు కదా, ఇప్పుడు మనకు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాగానే బీఫ్ అనేది కౌ స్లాటర్ హౌసెస్ ప్లస్ బీఫ్ అనేది బ్యాన్ చేసేసింది. అదే ఒక మమతా బెనర్జీ ప్రభుత్వం వచ్చింటే మనకి ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. మీ ఇమాం కూడా ఏం చెప్తున్నాడు, ప్రభుత్వం వచ్చిందిరా భయ్, బీజేపీ ప్రభుత్వం, వాళ్ళు ఎట్లా తిననియరు, లేకపోతే తిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఆ చట్టం మళ్ళీ స్టేట్లో అమలు చేస్తున్నారు కాబట్టి మనకే ప్రాబ్లం అవుతుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, బీఫ్ తినకండి అని చెప్పేసి. మళ్ళీ మనకు శుద్ధ నీతులు చెప్తున్నాడు. బీఫ్ ఎక్స్పోర్ట్లో ఇండియా నెంబర్ 2, నెంబర్ 3 ఉంది. యాక్చువల్లీ కౌ బీఫ్ కాదు, అది బఫెలో బీఫ్ అనమాట. అర్థం చేసుకోండి ఒకసారి. అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.